సృష్టిలో ఒకేలా ఉండే వ్యక్తులు 7 ఉంటారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. నిజంగా అంతమంది ఉన్నారో లేదో గానీ ఒకేలా కనిపించే 2-3 వ్యక్తులుండడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. అఫ్కోర్స్ కవలలుగా కలిసి పుట్టిన వాళ్ళకి పోలికలుంటాయి. కానీ ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా మనలాగే మరొకరు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళనే డోపల్ గ్యాంగర్స్ అంటారు. అచ్చం మనలాంటి మరో వ్యక్తి ఉంటే విచిత్రమే. విచిత్రం సరే, నిజానికి అది అవసరం అని అంటున్నారు సైంటిస్టులు. అదే డిజిటల్ డోపల్ గ్యాంగర్ అంటే. ఇప్పుడు సైంటిస్టులు ఒక కొత్త టెక్నాలజీ ట్రెండ్కి తెరదీశారు. మనుషులకి డూప్లికేట్స్ లాగా కనిపించే డిజిటల్ ట్విన్స్ని తయారు చేస్తున్నారు. ఎందుకు? ఏంటి టెక్నాలజీ? ప్రయోజనకరమా? ప్రమాదకరమా? ఆసక్తికరమైన ఈ ట్రెండ్ గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. డోపెల్ గ్యాంగర్ ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఈ పదం జర్మన్ భాష నుంచి వచ్చింది. డబుల్ వాకర్ అని అర్థం. అంటే ఒకే వ్యక్తి 2 రూపాలలో ఉన్నట్టు కనిపించడం అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే రక్త సంబంధం లేకపోయినా పోలికలు ఉండే వ్యక్తుల్ని డోపెల్ గ్యాంగర్స్ అంటారు. ఈ వెబ్సైట్ చూడండి, దీని పేరు గెట్ డోపెల్. డూప్లికేట్స్ని వెతికి పట్టుకునే సైట్ ఇది. ఈ ప్రపంచంలో అచ్చం మీలాగే ఉండే మరో వ్యక్తిని ఇక్కడ మీరు వెతికి పట్టుకోవచ్చు. అలా తమ డూప్లికేట్లని వెతికి పట్టుకున్న జనం ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తారు. ఒకేలా ఉండే 2-3 వ్యక్తుల గ్రూపులెన్నో ఈ సైట్లో ఉన్నాయి. ఆ మధ్య అమిగోస్ అనే ఓ తెలుగు సినిమా వచ్చింది. ఆ సినిమాలో 3 ఒకేలా ఉంటారు. ఈ గెట్ డోపెల్ వెబ్సైట్ ద్వారానే వాళ్లు కలుసుకుంటారు. అయితే ఇక్కడ మనం చెప్పుకునేది ప్రకృతి సిద్ధమైన డోపెల్ గ్యాంగర్స్ గురించి కాదు, సైంటిస్టులు సృష్టిస్తున్న డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ గురించి. అసలు డిజిటల్ డోపెల్ గ్యాంగర్ అంటే ఏమిటి? అచ్చం మనలాగే ఉండే డిజిటల్ రూపం అన్నమాట. ఇలాంటి కాపీల్ని డిజిటల్ ట్విన్స్ అని కూడా అంటున్నారు. టెక్నాలజీ పెరిగాక మనుషులకి డిజిటల్ డూప్లికేట్స్ ని తయారు చేయడం మొదలైంది. అసలు వ్యక్తి మామూలు ప్రపంచంలో ఉండే భౌతికంగా ఉంటారు. అచ్చం అతని డిజిటల్ కాపీని వర్చువల్ ప్రపంచంలో సృష్టిస్తారన్నమాట. అద్దంలో బొమ్మలాగా వర్చువల్ గా కనిపించే మనిషి తాలూకు మరో రూపమే డిజిటల్ డోపెల్ గ్యాంగర్. అద్దంలో కనిపించే రూపానికి కుడి ఎడమలు మారతాయి. డిజిటల్ డోపెల్ గ్యాంగర్ అంతకంటే గొప్పది, విశిష్టమైంది. దీని రూపం మాత్రమే కాదు, అలవాట్లు, నడక, మాట, ప్రవర్తన అన్నీ అచ్చం ఒరిజినల్ మనిషిలాగే ఉంటాయి. ఉండడమే కాదు, అది మనిషిలాగే ప్రవర్తిస్తుంది. అనేక విషయాలకి ఆ మనిషిలాగే ప్రతిస్పందిస్తుంది. ఎలా సాధ్యమంటే సాధ్యమే. ఎందుకంటే ఒరిజినల్ మనిషి నుంచి డేటాను తీసుకొని ఆ డిజిటల్ డూప్లికేట్ని తయారు చేస్తారు. అసలు ఇలా మనుషులకి డిజిటల్ ప్రతిరూపాలు తయారు చేయడం ఎందుకు? కారణాలు చాలానే ఉన్నాయి. మామూలుగా కష్టమయ్యే ప్రయోగాల్ని ఈ డిజిటల్ రూపాల ద్వారా ఈజీగా చేసి చూడవచ్చు. ఉదాహరణకి, ఒక వ్యక్తికి ఒక వ్యాధి ఉందనుకోండి, దానికి ఒక పలానా మెడిసిన్ వాడాలనుకున్నారు, కానీ వాడితే ఏమవుతుందో తెలియదు. అలాంటప్పుడు ఆ మందుని నేరుగా ఆ వ్యక్తి శరీరం మీద ప్రయోగించి చూస్తే ఏమవుతుంది? ఏదైనా తేడా వస్తే ప్రమాదం కలగవచ్చు. అలాంటప్పుడు ఆ మెడిసిన్ని అలా నేరుగా మనిషి బాడీ మీద ప్రయోగించకుండా వర్చువల్గా అతని డిజిటల్ రూపం మీద వాడి చూడవచ్చు. ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఎలా సాధ్యం అంటే సాధ్యమే. ముందుగా ఆ వ్యక్తి తాలూకు మెడికల్ డేటాని ఆ డిజిటల్ రూపానికి ఇస్తారు. ఆ తర్వాత వర్చువల్గా ఆ మెడిసిన్ని ఇచ్చి పరిస్థితుల్ని సిమ్యులేట్ చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందన్నది డిజిటల్ ప్రపంచంలో తెలిసిపోతుంది. ఫలితాలు కళ్ళెదురుగా కనిపిస్తాయి. అంటే ఆ మందుని నిజంగా ప్రయోగించకుండానే దానికి అతని శరీరం ఎలా ప్రతిస్పందిస్తుందో తెలుసుకోవచ్చు. ప్రమాదానికి అవకాశం ఇవ్వకుండానే ఫలితాన్ని ఊహించవచ్చు. రిస్క్ లేకుండానే టెస్ట్ చేసేయవచ్చు. ఇలా డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ వల్ల ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. అసలు ఒక డిజిటల్ రూపం అసలైన మనిషి రూపంలాగా ఎందుకు ప్రవర్తిస్తుంది? అలా సిమ్యులేట్ చేయటం సాధ్యమేనా అంటే సాధ్యమే అంటున్నారు సైంటిస్టులు. అసలు మనిషి తాలూకు డేటాని ఎంత పర్ఫెక్ట్గా అందించగలిగితే అంత చక్కగా ఆ డిజిటల్ రూపం ప్రతిస్పందిస్తుంది. సరే, మనుషులకి అచ్చమైన డూప్లికేట్స్లా ప్రవర్తించగలిగే ఆ వర్చువల్ రూపాల్ని ఎలా రూపొందిస్తారు? డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ని ఎలా తయారు చేస్తారు? అదే తెలుసుకుందాం. డిజిటల్ ట్విన్ రూపకల్పన అనేది అనేక దశలుగా జరుగుతుంది. డేటా అనలిటిక్స్, ఏఐ ఆధారిత మోడలింగ్ లాంటి మోడర్న్ టెక్నిక్స్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. డేటా సేకరించడం, మోడలింగ్, మెషిన్ లెర్నింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్, ఇలా ఎన్నో దశలుంటాయి. ముఖ్యంగా ఏఐ వచ్చాక ఈ డిజిటల్ ట్విన్ టెక్నాలజీ సులువుగా మారింది. ముందుగా డేటాని సేకరిస్తారు. ఒక డిజిటల్ డోపెల్ గ్యాంగర్ను రూపొందించడానికి వ్యక్తిగత డేటా కీలకం. ఒక వ్యక్తి తాలూకు ముఖ కవళికలు, భావ ప్రకటనలో భంగిమలు, జెస్చర్స్, శరీర ఆకృతి, వాయిస్ నమూనాలు, ఇలాంటి బయోమెట్రిక్ డేటాని ముందుగా సేకరిస్తారు. తర్వాత మోషన్ డేటా, వ్యక్తి నడిచే విధానం, భౌతికమైన కదలికలు, ఇవన్నీ ఏఐ ద్వారా క్యాప్చర్ చేస్తారు. ఇక ఆరోగ్యపరమైన రికార్డులో ప్రవర్తనకి సంబంధించిన నమూనాలు, శైలులు,
ఇలాంటి వ్యక్తిగత సమాచారం కూడా తీసుకుంటారు. ఇక సోషల్ మీడియా ద్వారా కూడా డేటా తీసుకుంటారు. అంటే ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు, సంభాషణలు వగైరా కూడా డిజిటల్ రూపం తయారు చేయడంలో కీలకమవుతాయి. ఆ తర్వాతి దశ మోడలింగ్, 3D అవతార్ క్రియేషన్. మనిషిని ఫేషియల్ స్కానింగ్ చేసి 3D మోడల్ క్రియేట్ చేస్తారు. అన్రియల్ ఇంజిన్, మెటల్ హ్యూమన్ క్రియేటర్ లాంటి సాఫ్ట్వేర్ల ద్వారా వ్యక్తి ముఖాన్ని, శరీరాన్ని డిజిటల్ రూపంలో తయారు చేస్తారు. తర్వాత బాడీ మోషన్ క్యాప్చర్, దీనినే మోషన్ క్యాప్చర్ అని అంటాం. సింపుల్గా మోక్యాప్ అని కూడా అంటారు. ఈ టెక్నాలజీ ద్వారా వ్యక్తి కదలికల్ని ట్రాక్ చేసి, క్యాప్చర్ చేసి వాటిని డిజిటల్ మోడల్కి అందిస్తారు. ఆ తర్వాత వాయిస్ సింథసైజింగ్ జరుగుతుంది. AI ఆధారంగా వ్యక్తి గొంతుని వాయిస్ క్లోన్ చేసి అదే వాయిస్ని డిజిటల్ రూపానికి అందిస్తారు. తర్వాత AI అనలిటిక్స్ దశ ఉంటుంది. ఈ దశలో వ్యక్తి నడవడిక, మాట్లాడే తీరు, హావభావాలు లాంటి విషయాలన్నింటినీ AI అధ్యయనం చేస్తుంది. వివిధ రకాల వ్యక్తిగత విషయాల డేటాని తీసుకొని డిజిటల్ రూపానికి అప్లై చేసిన తర్వాత దానంతటినీ AI ద్వారా మిషన్కి అర్థమయ్యేలా చేస్తారు. ఆ తర్వాత న్యూరల్ నెట్వర్క్స్ అనేవి రంగంలోకి దిగుతాయి. డీప్ లెర్నింగ్ మోడల్స్ ఉపయోగించి ఈ డిజిటల్ డోపెల్ గ్యాంగర్ని అసలైన మనిషిలాగా ప్రవర్తించేలాగా మెరుగుపరుస్తారు. చివరిగా రియల్ టైమ్ సింక్ అనేది జరుగుతుంది. అంటే AI ఆధారంగా ఆ డిజిటల్ రూపం మనతో రియల్ టైంలో స్పందించగలుగుతుంది. ఆ తర్వాత ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ దశ. ఇందులో VR, ARలతో పనిపడుతుంది. అంటే వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ. అనేక వాతావరణాల్ని వర్చువల్గా కల్పించి డిజిటల్ డోపెల్ గ్యాంగర్ని రకరకాల పరిస్థితులకు గురిచేసి దాని ప్రతిస్పందనల్ని పరీక్షిస్తారు. ఇలాగే చాట్బాట్స్, వాయిస్ అసిస్టెంట్ల ద్వారా ఆ డిజిటల్ రూపం తాలూకు డిజిటల్ వ్యక్తిత్వాన్ని కూడా పరీక్షిస్తారు. ఉదాహరణకి అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వాయిస్ ఆధారిత AI అసిస్టెంట్స్తో ఆ డిజిటల్ రూపంతో రకరకాలుగా కమ్యూనికేట్ చేస్తారు. ఇక చివరిగా మానవ సమానత ధృవీకరణ, దీనినే హ్యూమన్ లైక్నెస్ వాలిడేషన్ అంటారు. అంటే ఏంటి? ఆ డిజిటల్ రూపం అచ్చం మనిషిలాగే ఉందా, అలాగే ప్రవర్తిస్తోందా అనే టెస్ట్ అన్నమాట. ప్రాణం లేనిదే అయినా ఆ డిజిటల్ మోడల్ నిజమైన వ్యక్తిలాగే ఉంటుంది, ప్రవర్తిస్తుంది. అయినా అది మనిషికి ఎంత దగ్గర పోలిక కలిగి ఉందన్నది ముఖ్యం. అది ఈ పరీక్షలో తేలిపోతుంది. మొత్తం మీద మనిషికి డిజిటల్ డూప్లికేట్ని తయారు చేసే ఈ మొత్తం ప్రక్రియలో ఎన్నో రకాల టెక్నికల్ టూల్స్, సాఫ్ట్వేర్లతో అవసరం ఉంటుంది. బ్లెండర్, అన్రియల్ ఇంజిన్, మెటా హ్యూమన్ లాంటి 3D మోడలింగ్ టూల్స్, ఎక్సెన్స్, ఆప్టిట్రాక్ లాంటి మోషన్ క్యాప్చర్ హార్డ్వేర్, రిజెంబల్ AI, డిస్క్రిప్ట్ ఓవర్డబ్ లాంటి వాయిస్ క్లోనింగ్ టూల్స్, డీప్ మైండ్, ఓపెన్ AI, ఎన్విడియా గ్యాన్స్ లాంటి మిషన్ లెర్నింగ్ AI టూల్స్, ఇలా ఎన్నిటినో వాడి డిజిటల్ డోపెల్ గ్యాంగర్స్ని రూపొందిస్తారు. ఒక్కసారి ఈ డిజిటల్ ట్విన్ రూపొందాక దాంతో అనేక ప్రయోగాలు చేసి చూసే అవకాశం ఉంటుంది.